ఈ అక్కగారికి ఇంతకుముందు బాలేకని వచ్చిన పచ్చకామూర్లు ముదిరిపోయినాయి కదమ్మా. మీరు ఏమి దానికి ముద్రిస్తారు? పాత లివర్కి ఇస్తాము, పచ్చకామెర్లకి ఇస్తాము, ఎర్రగామెర్లు, తెల్లగామెర్లు, ఉదిగామెర్లకి అన్నిటికీ వాడతాము. అన్ని ఇస్తారు. ఇప్పుడు మీ దాకా ఎన్ని వేల మంది వచ్చుంటారు? ఇప్పుడు దాకా వచ్చుంటారు ఒక ఎంతమంది వచ్చాక? ఒక 5-6 వేల మంది వచ్చారా? అయితే ఇప్పుడు చూపిస్తుంది ఏంటంటే, ఈ అక్కగారి దగ్గరకు వచ్చినప్పుడు ఎవరికైనా సరే కావిరులు ఉన్నా లేకపోతే లివరు అంటే డాక్టర్లు కూడా చేతులు వదిలేసినప్పుడు వాళ్ళని ఎంతోమందిని బ్రతికిచ్చిన చరిత్ర అయితే అక్కగారికి ఉంది. ఇప్పుడు ఈ అక్కగారు కూడా అసలు బాగాలేదు ఇంతకుముందు. ఎందుకు ఈ మాట చూపిస్తానంటే, మీరు ఎవరైనా సరే ఎక్కడైనా ఇబ్బందులు అయినప్పుడు అయితే నేను ఈ ఏరియా కూడా మీకు చూపిస్తున్నాను. ఈ ఏరియాకి వచ్చినట్టయితే అక్క మీ పేరు చెప్పండి అక్క. యాటగిరి శాషమ్మ. మీ ఫోన్ నెంబర్ ఉందా? మీ అక్కగారు ఫోన్ నెంబర్ కూడా దీని పక్కనే టైప్ చేస్తాను, నా నెంబర్ పక్కనే. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇది చూపిస్తా ఉన్నాను. ఇది అక్కగారు ఉండే ఇల్లు. ఇది ఒక సంఘం అనమాట. ఈ సంఘంలో మనం తీసుకొచ్చి చేస్తున్నాం అంటే ఏ విధంగా అయినా సరే డాక్టర్లు చేతులు వదిలేసిన ప్రతి వ్యక్తిని అక్కగారు బాగు చేస్తారు. ఇంకైతే నడవలేకపోయేది, కడుపు ఉబ్బరం వచ్చేసింది అక్కగారికి అయితే. ఇప్పుడు అంతా అందరికీ నమస్కారం. చెప్పాను కదా, మీకు ఎవరికైనా బాగలేనప్పుడు ఖచ్చితంగా అక్కగారిని మీరు సంప్రదించినట్లయితే ఎందుకు చూపిస్తానంటే, మనం చేసే సోషల్ సర్వీసులో అనేక సోషల్ సర్వీస్ లేని వాళ్ళకి మనం కొంచెం సాయం చేయాలనుకున్నాం. కానీ అక్కగారు మంచి మనసు ఏంటంటే అతి తక్కువ అంటే ఒక హాస్పిటల్కి వెళ్తే ఒక 500-600 మన ఫీజు కడతాం కదా, మొత్తం మీద ఒక ట్రీట్మెంట్లో చేస్తే అక్కగారు తీసుకునేది అది. ఎందుకంటే ఆ వనమూలికలు తేవాలి కాబట్టి, ఆకు పసరా ఎన్ని సంపాదించాలి కాబట్టి, కూలోలికి ఈ రేటు ఉంటాయి కాబట్టి, ఒక విధంగా చెప్పాలంటే ఈ తల్లిగారు చేసేది ఒక సేవా కార్యక్రమం అన్నమాట. అంటే ఎంత గొప్పవారు, డబ్బున్నవారు, ఎవరెవరో పెద్ద పెద్ద డాక్టర్లు చేయలేని ఒక పనిని అక్కగారు చెప్పాలంటే ఒక డాక్టర్ అనమాట. అంటే ఈ ప్రాంతానికి ఎవరైతే లేని వారు ఉన్నారో, పేదవారు ఉన్నారో అట్టి వారికి ఈ అక్కగారు ఒక డాక్టరు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఖచ్చితంగా చనిపోతే డాక్టర్లు చేతులు వదిలేసినప్పుడు మీకు ఆపరేషన్ జరుగుతుంది, ఆ లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పినప్పుడు ఏం చేయాలో తెలియనప్పుడు అక్కగారి దగ్గర తీసుకొచ్చినప్పుడు అక్కగారు ఏంటంటే ఒక 500-600తో ఒక రోజు ట్రీట్మెంటు, ఆ ట్రీట్మెంట్తో బాగు చేస్తుంది. కొన్ని వేల మందికి బాగు చేసిన చరిత్ర అక్కగారికి ఉంది. ఎందుకంటే అక్కగారు మీ పేరు చెప్పండి. శాషమ్మ. ఎందుకంటే ఈ కలబెల్లు మాటలు కాదు, ఆల్రెడీ మనకి ఎందుకు చెప్తున్నా, మన ఛానల్ ఫాలో అవుతున్న వారికి చెప్తున్న మాట ఏంటంటే ఇది ఒక గొప్ప అవకాశం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇది ఆల్రెడీ పక్కన అక్కగారు ఉన్నారు. ఈ అక్కగారిని చూడండి, నేనే ఆటోలో ఫస్ట్ గారు తీసుకొచ్చాను. అక్క మీకు ఎలా ఉండదు అక్క? ఫస్ట్ భయంకరంగా ఉండేది. మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు? ఒక రకం పర్వాలేదు. అంటే అక్కగారు తీసుకొచ్చిన తర్వాత బాగైందని మీకు నమ్మకం ఉంది? జనాలందరూ కూర్చోక జనాలందరూ రావచ్చు అడిగి. మీరేం చెప్తారు? రమ్మంటారా? చెప్పండి. వేల మంది అయినా రావచ్చు. అయితే నేను చెప్తున్న మాట ఏంటంటే, ఆటోలో లేక నడవలేక ఉండింది, ఆ కడుపు ఉబ్బరంతో బాధపడతా వెనక ఉంది కదా సిస్టర్ గారికి. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ సిస్టర్ గారిని చూపించడానికి ఒక మన ప్రధాన కారణం ఏంటంటే, ఖచ్చితంగా చాలామంది లివర్తో ఆ పచ్చకామలు ముదిరిపోయినప్పుడు చేతులు వదిలేస్తారు. అతి తక్కువ ఖర్చుతో మీకు బాగు చేయడానికి అక్కగారు ముందుంటారు. ఎందుకు చెప్తానంటే, పదే మీకు చెప్పే మాటలు సహాయం చేయండి అన్నాను. కానీ ఈ ఫస్ట్ నెంబర్ అక్కగారిది పెడతాను, తర్వాత నా నెంబర్ పెడతాను. మీకు ఎవరికైనా సరే ఖచ్చితంగా మీకు హెల్ప్ కావాలి, మాకు ఇబ్బంది ఉందంటే, ప్రపంచ దేశాల్లో ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్తాం, కానీ చిన్న పల్లెటూరులో ఇలాంటి వారికి చూపించేది తక్కువ. ఎందుకంటే మీడియాలో ఎంతమందిని చూపిస్తాం. మనం చూపిస్తున్న మాట ఏంటంటే, అక్కగారిని ఖచ్చితంగా మీరు ఈ వీడియో అనేకలు షేర్ చేయండి, అనేకలకు పంపించండి. అక్కగారు చేస్తున్న మంచి పని మన జిల్లాలే కాదు, మన రాష్ట్రమే కాదు, ఒకప్పుడు ఆనంది గారి మందు ఏ విధంగా అయితే విస్తరించిందో అదేవిధంగా అక్క ఎలాంటి వారు బయటికి రావాలి. ఎందుకంటే లక్షల కోట్లు ఖర్చు పెట్టి డాక్టర్లు ఫీజులు లక్షలు వదిలి చేస్తారు. ఏది లివరు ముదిరిపోయినా లేకపోతే పచ్చకాయలు ముదిరిపోయినా అలాంటి వారికి మనం అంతా చేస్తాం. కానీ ఇలాంటి అక్కగారిని మనం బయటికి తీసుకొచ్చి కనీసం ఒక మంచి ఇలాంటి వారికి ఏదైనా సాలువల సన్మానాలు కప్పాలి, మనం చేయాలి. కానీ మంచి పని చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కూడా చూశారు కదా, చిన్న ఇల్లు, వీళ్ళు గొప్పవారు కాదు, ఇంత చేస్తా కూడా ఇల్లు కూడా చూడండి ఒకసారి. ఇల్లు అయితే గొప్ప ఇల్లేం కాదు ఇది. అయితే ఎందుకు చూపిస్తున్నానంటే, ఏది కూడా ఆశించకుండా అక్కగారు చేస్తున్న ఒక ఈ సేవా కార్యక్రమానికి మనం అయితే మెచ్చుకోవచ్చు. వీళ్ళందరూ ఆటోలోకి వస్తున్నారు. ఇది అక్కగారు ఇల్లు చూడండి ఎట్లా ఉందో. ఇది గొప్ప ఇల్లు, పెద్ద పెద్ద మిద్దులు కూడా ఏడు లేవు, నార్మల్ ఇల్లు కూడా. అక్కగారు చూస్తే చిన్న కాలనీ, ఎంతోమంది లక్షలాది మందికి ఉపాధి కలుగజేసి చేస్తున్న అక్కగారి ఇల్లు, పెద్ద పెద్ద మిద్దులు, భవనాలు ఉండాలి. చూడండి, కనీసం ఒక ఖరీదైన వస్తువు కూడా దీంట్లో లేదు. ఎందుకు చూపిస్తారంటే, కొన్ని వేల మందిని బాగు చేసింది, అక్కగారు. ఇల్లు చూడండి ఎలా ఉందో, నార్మల్ కనీసం కూలి పని చేసిన ఇల్లు కానీ అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఇంత డాక్టర్ గారు అక్కగారు చూడండి ఎంత నార్మల్గా ఉందో. అక్క మీకు మాత్రం నమస్కారం చేయాలా, యాక్సెప్ట్ చేయాలా? చూసారా
డాక్టర్ గారికి ఏం వేసుకుందో చేతి గ్లౌజ్ అంటే ఇది వైద్యం చేయడానికి కనీసం ఇప్పుడు అదే మన హాస్పిటల్కి పోతే వాళ్ళు వేసుకున్న గ్లౌజులు ఎంత ఎందుకు చూపిస్తారంటే ఖచ్చితంగా ఇలాంటి వారికి మనం తగిన న్యాయం చేయాలి. ఎందుకంటే డాక్టర్లు అయినా సరే ఎవరైనా సరే ప్రభుత్వాలు ఆదుకొని ఇలాంటి వాళ్ళకి ఒక హాస్పిటల్ పెట్టి ఏమంటారా ఇలాంటి వాళ్ళకి హాస్పిటల్ పెట్టి ఇస్తే ఖచ్చితంగా ఆనందం మందు ఏ విధంగా అయితే ప్రభావం